సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాస్లో లాస్ట్ క్లాస్లో మనం ఉష్ణగతిక శాస్త్రం అంటే ఏంటిది, ఉష్ణగతిక శాస్త్రం యొక్క నిర్వచనం చూసినాం. రెండవది పదజాలం చూసినాం. సో ఇప్పుడు మనం ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం, ఇది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం అంటే మన అందరికి తెలిసి శక్తిని మనం సృష్టించడం కానీ నశింపజేయటం కానీ సాధ్యం కాదు, కానీ శక్తిని ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చవచ్చు. అంటే దాని అర్థం ఏంటిది? శక్తిని నువ్వు నాశనం చేయలేవు, శక్తిని నువ్వు క్రియేట్ చేయలేవు, సృష్టించలేవు. కానీ ఒక శక్తిని ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చు. అంటే దాని అర్థం ఏంటిది? విశ్వం యొక్క శక్తి ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. విశ్వం యొక్క శక్తి ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక రకంగా ఎట్లా చెప్పొచ్చు? ఒక రూపంలోని శక్తిని, అంటే ఒక రూపంలోని శక్తి మాయమైనప్పుడు ఖచ్చితంగా దానికి తుల్యమైన శక్తి వేరొక రూపంలో ఉత్పన్నమవుతుంది. అంటే శక్తి ఒక రూపంలో ఎంత నష్టం జరిగిందో, ఎంత నశింప జరిగిందో అంతే మొత్తంలో శక్తి వేరొక రూపంలోకి సృష్టించబడుతుంది, అంటే మార్పు చేయబడుతుంది. అంటే శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది అన్నమాట. మూడవది మరియు ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటిదంటే, ఒక వ్యవస్థకు కొంత ఉష్ణ రాశిని అందించినప్పుడు, అంటే లేదా ఒక వ్యవస్థ కొంత ఉష్ణ రాశిని గ్రహించినప్పుడు, ఒక వ్యవస్థ కొంత ఉష్ణ రాశిని గ్రహించినప్పుడు దానిలో కొంత భాగం వ్యవస్థ పనిచేయటానికి ఖర్చు అవుతే మిగతా భాగం వ్యవస్థ అంతర్గత శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏంటిది? మనం ఒక వ్యవస్థకు అందించిన కొంత ఉష్ణ పరిమాణం మనకు రెండు భాగాలుగా విడిపోతుంది. ఒక భాగం ఏం చేస్తుంది? ఆ వ్యవస్థ పనిచేయడానికి ఉపయోగపడుతుంది. రెండో భాగం ఏం చేస్తుంది? ఆ వ్యవస్థ యొక్క అంతర్గత శక్తిను పెంచడానికి ఉపయోగపడుతుంది. సో ఈ మూడు నియమాలను ఏమంటాం మనం? ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం అని. సో ఈ మూడో నియమంని మనం ఈ కింద రూపంలో రాసుకోవచ్చు. ఏంటిది అది? క్యూ అంటే ఇక్కడ ఉష్ణం, అందించబడిన ఉష్ణం ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ అంటే ఈ అంతర్గత శక్తిలో మార్పు. అంటే పెంచినం అంటే ఏంటిది? ఫస్ట్ వ్యవస్థ అంటే వ్యవస్థ ప్రారంభ స్థితిలో పని చేయటానికి ముందు E1 ఉంటే, అంటే ప్రారంభ స్థితిలో E1 ఉంది, ఇది అంతిమ స్థితి E2. సో దీన్ని మనం ప్రక్రియ అంటాం. సో ఈ ప్రక్రియలో మనం అందించబడినప్పుడు ఉష్ణం ఏమైంది? అందించబడిన ఉష్ణము వ్యవస్థ ప్రారంభం అంటే ప్రక్రియ జరగక ముందు దాని అంతర్గత శక్తి E1 ఉంది. ప్రక్రియ జరిగిన తర్వాత దాని అంతర్గత శక్తి E2 అయింది. అంటే ఇక్కడ అంతర్గత శక్తి పెరిగింది. ఎవరిది ఎక్కువగా ఉంది? E గ్రేటర్ దాన్ E1. సో ఈ ఎంత ఎక్కువగా ఉంది? ఈ మార్పుని మనం E2 మైనస్ E1 అని చూపెడతాం. E2 మైనస్ E1. ఈ E2 మైనస్ E1 మార్పు ఎక్కువగా ఉంటే ఏమో డెల్టా E అని డిఈ అని చూపెడతాం. లేదా అంటే లేదా డెల్టా ఈ తక్కువగా ఉంటే డెల్టా ఈ చేత సూచిస్తుంది. సో జస్ట్ ఈ డెల్టా కానీ డి కానీ దేన్ని తెలియజేస్తుంది అంటే భేదాన్ని తెలియజేస్తుంది. ఓకే, సో క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ, లేదా ఇక్కడ డిక్యూ అంటే కొంత పరిమాణంలో శక్తిని అందించినప్పుడు అదేమైంది? వ్యవస్థలో యొక్క అంతర్గత శక్తిని కొంచెం పెంచింది, వ్యవస్థ ఏం చేసింది? కొంత పని చేసింది. సో ఇక్కడ డబ్ల్యూని మనం సాధారణంగా పివి అంటాం. మనం పీడనము ఇంటూ ఘన పరిమాణం. సో పివి రాసినామంటే దాని అర్థం ఏంటిది? పీడనం ఇంటూ ఘన పరిమాణం. ఇక్కడ ఏం రాస్తున్నాం మనం? డి అనే పదాన్ని వాడుతున్నాం, డెల్టా డి డబ్ల్యూ. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా చూడండి, మనం పరిసరాల్లో చేస్తాం, అంటే వాతావరణ పీడనం ఎప్పుడు కూడా మన అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ప్రక్రియ జరగక ముందు ఎంత పీడనం ఉంటుందో ప్రక్రియ జరిగిన తర్వాత కూడా అంతే పీడనం ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ చేస్తున్నాం? ప్రక్రియలు మొత్తం వాతావరణంలోనే చేస్తున్నాం. రెండవది, పీడనం మార్పు అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ప్రారంభ స్థితికి అంతిమ స్థితికి మధ్య దాదాపు పీడనం సమానంగా ఉంటుంది. అందుకే ఇక్కడ పీడనాన్ని స్థిరంగా తీసుకుంటాం, వాతావరణ పీడనం. బట్ దీంట్లో యొక్క మార్పు జరుగుతుంది దాని పరిమాణం. సో ఇక్కడ పరిమాణం ఎంత ఉంది? చిన్న సైజులో ఉంది. ఇక్కడ ఘన పరిమాణం పెరిగింది. అంటే ఏది మార్పు జరిగింది? పీడనం స్థిరంగానే ఉంది,
బట్ దేంట్లో మార్పు వచ్చింది నాన్న మనకు ఘన పరిమాణంలో మార్పు వచ్చింది. అందుకే డెల్టా డబ్ల్యూ డిడబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం పి ఇంటూ డివి అని రాస్తాం. ఓకే, నెక్స్ట్. సో ఇది ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం. ఓకే, రెండవది, సో ఇక్కడ మనకు ఉష్ణధారణ శక్తులు ఉంటాయి. ఉష్ణధారణ సామర్థ్యము అంటాం. సో ఉష్ణధారణ సామర్థ్యం అంటే ఏంటి? ఒక మోల్ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన లేదా ఉష్ణ పరిమాణంను మోలార్ ఉష్ణధారణ శక్తి అంటారు. అంటే అసలు ఫస్ట్ ఉష్ణధారణ శక్తి అంటే ఏంటిది? ఒక గ్రామ్ పదార్థం యొక్క ఫస్ట్ ఉష్ణధారణ శక్తి చెప్తున్నా. దీని డెఫినేషన్ ఉష్ణధారణ శక్తి. ఉష్ణధారణ శక్తి అంటే ఏంటిది? ఒక గ్రామ్ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచాలి. మరి ఉష్ణోగ్రతను పెంచాలంటే ఏం అందిస్తాం మనం? ఉష్ణాన్ని అందిస్తాం. ఎంత పరిమాణంలో ఉష్ణాన్ని అందించాలో ఆ పరిమాణాన్ని ఏమంటాం? ఉష్ణధారణ సామర్థ్యం. ఇక్కడ ఈ ఉష్ణధారణ సామర్థ్యం అనేది నువ్వు ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను స్థిర పీడనం వద్ద చేయవచ్చు, పెంచవచ్చు. అదేవిధంగా స్థిర ఘన పరిమాణం వద్ద పెంచవచ్చు. అంటే ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ స్థిర పీడనం వద్ద పెంచవచ్చు, స్థిర ఘన పరిమాణం వద్ద పెంచవచ్చు. సో ఇవి తర్వాత చూద్దాం. ఓకే, నువ్వు ఒక గ్రామ్ పదార్థం తీసుకుంటే ఏమవుతుంది? ఉష్ణధారణ సామర్థ్యం అవుతుంది. అట్లా కాకుండా నువ్వు ఒక మోల్ ఆ పదార్థం యొక్క భారాన్ని ఇప్పుడు మనం గ్రాముల్లో కాకుండా దేంట్లో చెప్తున్నాం? మోల్లో చెప్తున్నాం. అంటే పదార్థం యొక్క పరిమాణాన్ని దేంట్లో తెలియజేస్తున్నాం? మోల్స్ లో తెలియజేస్తున్నాం. సో మోల్స్ లో తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమంటుందో ఒక మోల్ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను ఎంత పెంచాలి నాన్న? 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణ పరిమాణంను మోల్ ఆర్ ఉష్ణధారణ సామర్థ్యం అంటాం. ఓకే, అది ఎంతకు సమానం అవుతుంది అంటే సి ఈజ్ ఈక్వల్ క్యూ. అంటే నువ్వు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అందించడానికి ఇచ్చిన శక్తి అంటే ఉష్ణము క్యూ బై డెల్టా టీ. ఈ డెల్టా టీ లేదా ఈ డో గాని డెల్టా గాని రాసినాం అంటే అది దేన్ని తెలియజేస్తుంది? భేదాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ భేదం ఎంతకు సమానం నాన్న? 1 డిగ్రీ సెంటీగ్రేడే కదా. నువ్వు ఎంత ఉష్ణాన్ని పెంచినావు? 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణాన్ని పెంచినావు కదా. సో అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూ బై డెల్టా టీ లేదా సి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ. అంటే నువ్వు అందించబడిన ఉష్ణం. సో డిక్యూ కన్నా మనం క్యూ రాయటమే ఉత్తమం. సరే, డిక్యూ బై డిటి. డిటి లేదా డెల్టా టీ భేదం ఎంత? ఉష్ణోగ్రతల భేదం ఎంత? 1 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే నువ్వు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచడానికి నువ్వు అందించిన ఉష్ణాన్ని ఏమంటాం మనం? ఉష్ణధారణ సామర్థ్యం అంటాం. ఓకే, సో ఇప్పుడు ఆ పదార్థం యొక్క పరిమాణాన్ని మనం మోల్లో చెప్తే ఇప్పుడు మనం అందించిన ఉష్ణ పరిమాణాన్ని ఏమంటాం? మోలార్ ఉష్ణధారణ సామర్థ్యం. నెక్స్ట్, ఈ మోలార్ ఉష్ణధారణ సామర్థ్యం 2 రకాలుగా ఉంటుంది. స్థిర పీడన మోలార్ ఉష్ణధారణ సామర్థ్యం ఉంటుంది, స్థిర ఘన పరిమాణం మోలార్ ఉష్ణధారణ సామర్థ్యం. సో ఇంతకుముందు చెప్పుకుంది. సో ఇదే డెఫినేషన్. ఒక మోల్ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావాల్సిన ఉష్ణ పరిమాణం. ఈ ఉష్ణ పరిమాణం స్థిర పీడనం వద్ద చేస్తే దాన్ని సిపి స్థిర పీడన మోలార్ ఉష్ణధారణ సామర్థ్యం అంటాం. అదే విధంగా ఒక మోల్ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కడ పెంచినా నువ్వు స్థిర ఘన పరిమాణం వద్ద పెంచడానికి నువ్వు అందించవలసిన ఉష్ణ పరిమాణాన్ని ఏమంటాం? స్థిర ఘన పరిమాణం వద్ద మోలార్ ఉష్ణధారణ సామర్థ్యం ఉంటుంది. దాన్ని ఏమంటాం? సివి అంటాం. దీన్ని సివి చేత సూచిస్తాం, స్థిర ఘన పరిమాణం. ఇక్కడ సిపి అంటే స్థిర పీడనం. ఓకే, సో సి అంటే మోలార్ ఉష్ణధారణ సామర్థ్యం. కింద రాసినాం, బేస్ లో రాసినాం, పి రాసినాం అంటే అక్కడ పీడనాన్ని ఏం చేసినాం? అప్పుడు స్థిరంగా ఉంచినాం. ఈడ బేస్ ఏం రాసినాం? వి రాసినాం అంటే ఘన పరిమాణాన్ని స్థిరంగా చేసినాం. ఇప్పుడు సిపి మరియు సివికి మధ్య ఒక సంబంధం ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. వాయు స్థితిలో చదువుకుంటాం. మీరు డిగ్రీలో కూడా చదువుతారు వాయు స్థితిలో. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో ఈ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ని ఎట్లా ఉత్పాదించవచ్చు? ఎట్లా చేయొచ్చు? సో సిపి ఈజ్ ఈక్వల్ టు, ఇంతకుముందు సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసినాం? ఇది ఇక్కడ ఉంది కదా. సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసినాం? క్యూ బై డిటి లేదా డిక్యూ బై డిటి అని రాసినాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? స్థిర పీడనం వద్ద చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సి దగ్గర ఏం రాస్తాం? పి రాస్తాం. డిక్యూ బదులుగా ఏం రాసుకోవచ్చు? మీరు ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమాన్ని గుర్తు చేసుకోండి. డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డిఈ ప్లస్ డబ్ల్యూ లేదా డిఈ ప్లస్ పిడబ్ల్యూ. సో ఇక్కడ కూడా అదే రాసింది.
క్యూ బదులుగా ఏం రాసిర్రు డిఈ ప్లస్ పిడివి బై డిటి. నెక్స్ట్ ఇది మొత్తం దేనికి సమానం అవుతుంది? డెల్టా హెచ్. డెల్టా హెచ్ ఎందుకు అంటామంటే నాన్న ఇక్కడ డిఈ ప్లస్ పి డెల్టా వి అనేది దేనికి సమానం అవుతుంది? డెల్టా హెచ్ కి సమానం అవుతుంది. ఎంథాల్పీలో మార్పు అనేది దేనికి సమానం అవుతుంది అంటే డిఈ ప్లస్ డెల్టా హెచ్ పిడివి. సో ఇది మొత్తం దేనికి సమానం? డెల్టా హెచ్. సో చివరికి ఏం రాసుకోవచ్చు? సిపి ఈజ్ ఈక్వల్ టు డెల్టా డిహెచ్ బై డిటి అని రాసుకోవచ్చు. నెక్స్ట్ స్థిర ఘన పరిమాణం. సో డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డిఈ ప్లస్ పిడివి. బట్ ఇక్కడ ఏంది దేన్ని స్థిరంగా పెట్టినాం మనం? ఘన పరిమాణాన్ని స్థిరంగా పెట్టినాం కావచ్చు. డివి అంటే ఏమవుతుంది? అది 1కి సమానం అవుతుంది. అంటే ఘన పరిమాణం స్థిరంగా ఉంటుంది. అంటే 0. వ్యవస్థ ప్రారంభమైనప్పుడు దాని ఘన పరిమాణం ఎంత ఉంటుందో వ్యవస్థ చివరి దశ అంతిమ స్థానంలో కూడా అంతే ఉంటుంది. అంటే మార్పు ఎంత? శూన్యం ఉంటుంది కాబట్టి పి ఇంటూ డివి 0, సంథింగ్ ఇంటూ 0. అందుకు ఇక్కడ ఏమవుతుంది? సివి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? డిఈ బై డిటి. సో డిక్యూ బదులుగా డిఈ ప్లస్ పి డెల్టా వి రాసినాం, డివి రాసినాం. ఇక్కడ వి బదులుగా ఏం రాస్తున్నాం? 0. ఎందుకు 0 అంటే ఇది ఎక్కడ జరుగుతుంది? స్థిర ఘన పరిమాణం. అంటే ఘన పరిమాణంలో మార్పు. డివి అంటే ఏంటిది? ఘన పరిమాణంలో మార్పు. ఎంత? 0కు సమానం. కాబట్టి 0 ఇంటూ పి 0 అయింది. అప్పుడు డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిఈ ప్లస్ 0. సో చివరికి ఏం మిగులుతుంది మనకు? డిఈ బై డిటి అవుతుంది. ఓకే. సో ఇప్పుడు సిపి మైనస్ సివి ఏం రాసుకోవచ్చు? సిపి అంటే ఏం రావచ్చు? డెల్టా హెచ్ బై డిటి. సో ఇక్కడ డెల్టా హెచ్ బై డిటి మైనస్ డిఈ బై డిటి. సో ఇక్కడ కామన్ ఏముంది? డిటి ఉంది కాబట్టి డెల్టా హెచ్ మైనస్ డిఈ బై డిటి అని రాసుకున్నాం. బట్ డెల్టా హెచ్ అంటే ఏం రాసుకోవచ్చు నాన్న? డిఈ ప్లస్ పిడివి. ఇదే కదా, ఇదే ఇక్కడ రాసిన. సో ఇక్కడ ప్లస్ డిఈ మైనస్ డిఈ క్యాన్సిల్. సో అప్పుడు ఏమొచ్చింది మనకు? పిడివి బై డిటి. ఓకే. సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? పిడివి బై డిటి. బట్ ఇక్కడ ఏమంటున్నాం మనం? ఒక మూల ఆదర్శవాయు సమీకరణాన్ని, మీరు ఆదర్శవాయు సమీకరణం గుర్తుంది కదా, పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టి. పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఒక మూల ఆదర్శవాయు యొక్క ఉష్ణోగ్రతను మనం పెంచినాం. వాయువు యొక్క ఉష్ణోగ్రత ఎంత మార్చినావు? డిటి మార్చినావు. సో ఉష్ణోగ్రత అంటే నువ్వు వాయువుని వేడి చేసినప్పుడు ఏమవుతుంది? దాని ఘన పరిమాణం మారుతుంది. ఎంత మారుతుంది? డివి. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? దీన్ని మనం వేడి చేసినప్పుడు పి స్థిరంగానే ఉంటుంది. ఎందుకంటే మనకు వాతావరణ పీడనం కాన్స్టెంట్ గా ఉంటుంది. సో పి బదులుగా పిని పీగానే రాసుకున్నాం. వి బదులుగా ఏం రాసినాం? ఇక్కడ ఘన పరిమాణం మారింది కాబట్టి వేడి చేసినప్పుడు ఘన పరిమాణం పెరుగుతుంది. కాబట్టి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇక్కడ నువ్వు వేడి చేసినప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది కాబట్టి డిటి అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఆర్ ఇక్కడ పెట్టి డిటిని కిందికి పంపించండి. అప్పుడు ఏమవుతుంది? పి డివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. సో ఇక్కడ దీని బదులుగా ఏం రాసుకోవచ్చు? ఆర్ రాసుకోవచ్చు. సో సమీకరణం 3 మరియు సమీకరణం 4 నుండి వస్తుంది సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకే. ఇది సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. లేదా ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. అది చాలా ఎక్స్టెన్సివ్, లెందీగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. మీకు ఓపిక ఉంటే చూడండి. ఫస్ట్ ఇయర్ గ్యాసెస్ స్టేట్ లో ఉంటుంది. మీరు పోయిన సంవత్సరం చదువుకున్నారు. గ్యాసెస్ స్టేట్ లో కూడా, వాయు స్థితిలో కూడా ఉంటుంది. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. లేదంటే ఇది ఈజీగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉష్ణోగ్రత, సముష్ణోగ్రత వ్యాకోచంలో జరిగే పని. సో దీన్ని ఐసోథర్మల్, ఇంగ్లీష్ లో ఏమంటాం? ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అంటే. సో ఇది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం ఏం చూసినాం? ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం చూసినాం. దాని తర్వాత మూలార్ ఉష్ణధారణ సామర్థ్యాలు. ఈ మూలార్ ఉష్ణధారణ సామర్థ్యాలు 2 రకాలు. స్థిర పీడనం వద్ద మూలార్ ఉష్ణధారణ సామర్థ్యం, స్థిర ఘన పరిమాణం వద్ద మూలార్ ఉష్ణధారణ సామర్థ్యం, సిపి అండ్ సివి. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటిది? సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఎట్లా ఉత్పాదించామని చూస్తాం. ఓకే. సో నెక్స్ట్ సమోష్ణోగ్రత వద్ద ఉత్క్రమణీయ ప్రక్రియ వ్యాకోచంలో జరిగిన పని. సో వ్యాకోచం అంటే ఏంటి? ఇప్పుడు మీరు బెలూన్ తీసుకున్నారు. బెలూన్ తీసుకుని గాలి వదిలితే ఏమవుతుంది? దాని ఘన పరిమాణం పెరుగుతుంది. సో వ్యాకోచంలో ఏం జరుగుతుంది? ఘన పరిమాణం పెరుగుతుంది. వ్యాకోచంలో ఏం జరుగుతుందన్న? ఘన పరిమాణం పెరుగుతుంది. సంకోచంలో ఏం జరుగుతుంది?
ఇప్పుడు గాలి ఊదిన గాలిని మీరు బెలూన్ నుంచి గాలి తీసేయండి, ఏమవుతుంది? దాని ఘన పరిమాణం తగ్గుతుంది. సంకోచంలో ఏమవుతుంది? ఘన పరిమాణం తగ్గుతుంది. వ్యాకోచంలో ఏమవుతుంది? ఘన పరిమాణం పెరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వ్యాకోచంలో ఏం జరగాల? ఘన పరిమాణం పెరగాలి. ఈ ఘన పరిమాణాన్ని ఏడ పెంచుతున్నాం? ఎప్పుడు పెంచుతాం? ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచి పెంచుతున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఘన పరిమాణాన్ని పెంచుతున్నాం. ఎక్కడ పెంచుతాం? ఉష్ణోగ్రతను స్థిరంగా పెట్టి. ఏ విధంగా పెంచుతున్నాం? ఉత్క్రమణీయ ప్రక్రియ. ఉత్క్రమణీయ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది? అనేకమైన దశలలో, నెమ్మదిగా అనేకమైన దశలలో జరుగుతుంది. మరి నెమ్మదిగా అనేకమైన దశలలో ఎంత మార్పు చేస్తాం మనం? స్వల్ప మార్పు కలగజేస్తాం. ఓకే, సో స్వల్ప మార్పు కలగజేసినప్పుడు ఏమవుతుంది? మనకు ఉత్క్రమణీయ ప్రక్రియ. 3 పదాలు: వ్యాకోచం అంటే ఘన పరిమాణం పెరగటం. ఎక్కడ పెంచినాం? ఎప్పుడు పెంచినాం? ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచి పెంచినాం. ఏ విధంగా పెంచినాం? ఉత్క్రమణీయ. ఉత్క్రమణీయ అంటే ఏంటిది? నెమ్మదిగా అనేక దశలలో, నెమ్మదిగా అనేక దశలలో. ఎట్లా పెంచుతున్నాం? స్వల్ప మార్పు చేయడం ద్వారా పెంచుతున్నాం. దీన్ని ఏమంటాం? సమోష్ణోగ్రత ఉత్క్రమణీయ వ్యాకోచం అంటే. నెక్స్ట్ ఇక్కడ మరి నువ్వు బెలూన్ లో గాలి నింపుతున్నావు, గాలి ఊదుతున్నావు. గాలి ఊదుతున్నప్పుడు ఏమవుతుంది? బెలూన్ యొక్క పరిమాణం పెరుగుతుంది. మరి బెలూన్ యొక్క పరిమాణం పెరిగినప్పుడు వాతావరణంలో ఏమవుతుంది? వాయువులను ఇట్లా నెడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్లో అంటే గాలి మన బెలూన్ ని నీళ్ళలో పెట్టి మీరు ఊదండి, ఏమవుతుంది? నీళ్లు పక్కకు జరుగుతూ ఉంటాయి. మీ బెలూన్ ఏమవుతుంది? వ్యవస్థ అవుతుంది. నీళ్ళు ఏమవుతాయి? పరిసరాలు అవుతాయి. సో వ్యవస్థ ఏం చేసింది? నీళ్లను పక్కన నెట్టింది అంటే ఇక్కడ ఏం జరిగింది? వ్యవస్థ పరిసరాలపై పనిచేసింది. అర్థమైందా? వ్యవస్థ పరిసరాలపై పనిచేసింది. ఎట్లా పనిచేసింది? నీళ్ళని నెట్టింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నీళ్లలో బెలూన్ని ముంచి ఊదుతున్నాం. ఊదినప్పుడు ఏమవుతుంది? నీళ్లు పక్క జరుగుతుంది. ఎందుకు అంటే బెలూన్ పెరుగుతూ ఉంటుంది, ఘన పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఘన పరిమాణం పెరిగినప్పుడు ఏమవుతుంది? నీళ్లు పక్క జరుగుతుంది. ఇప్పుడు బెలూన్ ఏంటిది? వ్యవస్థ. నీళ్లు పరిసరాలు. ఇప్పుడు మన వ్యవస్థ ఏం చేసింది? పరిసరాలను పక్కన నెట్టింది. పక్కన నెట్టింది అంటే పరిసరాలపై పని చేసింది. వ్యవస్థ పరిసరాలపై పనిచేసింది. ఎప్పుడు జరిగింది? నువ్వు గాలి ఊదుతున్నావు. గాలి అంటే ఏంటిది? ఇక్కడ నువ్వు ఉష్ణాన్ని ఇస్తున్నావు. గాలి అంటే ఏంటి? దాన ఉష్ణాన్ని ఇస్తున్నావు. ఉష్ణాన్ని ఇచ్చినప్పుడు ఉష్ణాన్ని అందించినప్పుడు, ఉష్ణంను అందించినావు. ఎవరికి అందించినావు? వ్యవస్థకు అందించినావు. వ్యవస్థకు అందించినప్పుడు వ్యవస్థ ఏం చేసింది? పరిసరాలపై పనిచేసింది. సో ఆ పరిసరాలపై ఎప్పుడు పనిచేసింది? సంకోచంలోనా వ్యాకోచంలోనా? వ్యాకోచంలో పనిచేసింది. సో నువ్వు వ్యవస్థకి ఉష్ణాన్ని అందించినప్పుడు వ్యవస్థ పరిసరాలపై పనిచేసింది. సో అట్లా జరిగితే దాన్ని ఏమంటాం మనం? వ్యాకోచం అంటాం. ఇప్పుడు నువ్వు ఉష్ణాన్ని ఎక్కడ అందించినావు? ఉష్ణోగ్రత స్థిరంగా పెట్టినావు. అంటే నువ్వు బెలూన్ని ఊదక ముందు, అంటే బెలూన్ లో గాలి నింపక ముందు ఎంత ఉష్ణోగ్రత ఉందో బెలూన్ లో గాలి ఊదినాక కూడా అంతే ఉష్ణోగ్రత ఉంది. సో అప్పుడు దాన్ని ఏమంటాం? సమోష్ణక. ఇక్కడ నువ్వు ఉష్ణాన్ని అంటే గాలిని, బెలూన్ లో గాలిని ఎట్లా నింపుతున్నావు? నెమ్మదిగా, ఒకేసారి కాదు, నెమ్మదిగా నింపుతున్నావు. ఎన్నిసార్లు నింపినావు అంటే అనేక దశలలో నింపినావు. అందుకే ఆ ప్రక్రియను ఏమంటాం మనం? ఉత్క్రమణీయ ప్రక్రియ అంటాం. సో ప్రతిసారి ఎంత గాలి నింపుతున్నాం? తక్కువ మొత్తంలో గాలి నింపుతున్నాం కాబట్టి వ్యవస్థ ఏమవుతుంది? పరిసరాలపై కూడా తక్కువ మొత్తంలో పనిచేస్తుంది. సో ఇట్లా మనం ఒక 1,00,000 సార్లు చేసుకుంటా పోయినాం. ఎన్నిసార్లు? అనేకం, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకుంటా పోయినాం. సో ప్రతిసారి కూడా ఏం జరుగుతుంది? వ్యవస్థ పరిసరాలపై పనిచేస్తుంది. వ్యవస్థ పరిసరాలపై పనిచేసింది అంటే ఘన పరిమాణం కొంచెం పెరిగింది కాబట్టి కొంచెం పని జరిగింది. సో మనం ప్రతిసారి ఎంత పని జరిగిందో అనేది మనం కనుక్కోలేము. దాని కొరకు ఏం చేస్తాం మనం? తొలి స్థానం నుంచి అంతిమ స్థానం వరకు, అంటే V1 నుంచి V2, అంటే ఫస్ట్ ఎంత ఘన పరిమాణంలో ఉంది, ఎంత ఘన పరిమాణం ఉంది, లాస్ట్ ఎంత ఘన పరిమాణం ఉంది. సో మొత్తం ఘన పరిమాణాన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకు మొత్తం వ్యవస్థ పరిసరాలపై ఎంత పని చేసింది, మొత్తం Wmax గరిష్ట పని ఎంత జరిగింది అనేది కనుక్కోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక చిన్న డయాగ్రామ్ ఇస్తాం. సో ఇది ఒక బౌ అంటే ఒక గిన్నె ఉంటది. ఈ గిన్నె పైన ఒక చిన్న మూత, పిస్టన్. సో ఈ పిస్టన్, ఇది పిస్టన్ మూత.
ఈ మూతకి మరియు ఈ గిన్నెకి మధ్య మనకు ఎటువంటి ఫ్రిక్షన్ అంటే ఘర్షణ అనేది ఉండదు. అంటే ఘర్షణ లేని మూత అన్నట్టు. సో, ఘర్షణ లేని మూత అంటే మళ్ళీ ఇది ఊహాజనితం. ఉత్క్రమణీయ అంటేనే మనం ఊహాజనితం అన్నాం. సో, ఘర్షణ అనేది ప్రతి 2 వస్తువులు ఒకదానికొకటి తాకినప్పుడు ఖచ్చితంగా ఘర్షణ ఉంటది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఉత్క్రమణీయ అంటే ఊహించుకుంటున్నాం. ఇక్కడ ఫ్రిక్షన్ లెస్ పిస్టన్ అంటాం. అంటే ఘర్షణ లేని మూత తీసుకున్నాం. సో, ఇది బెలూన్ అనుకోండి ఇది. సో, ఇక్కడ నుంచి నువ్వు ఏం అందజేస్తున్నావు? ఉష్ణాన్ని అందజేస్తున్నావు. ఏం అందజేసినావు? ఉష్ణాన్ని అందజేసినావు. సో, ఇక్కడ ఫస్ట్ దీని ఘనపరిమాణం ఎంతుంది? V1 ఉంది. మరి ఉష్ణోగ్రత ఎంత ఉండాలా? స్థిరం అంటే ఇది ప్రారంభ స్థితి. ప్రారంభ స్థితిలో ఉష్ణోగ్రత ఎంత ఉంటది? T1 ఉంటది. సో, నువ్వు కొంచెం కొంచెం ఉష్ణం అందించుకుంటా పోయినావు. అంటే ఇక్కడ ఉత్క్రమణీయ అంటున్నావు. అంటే దీని బెలూన్ అనుకో, కొంచెం కొంచెం గాలి నింపుకుంటా పోయినావు. కొంచెం గాలి నింపినప్పుడు ఏమవుతుంది? పిస్టన్ ఈడకి వరకు కొంచెం పైకి జరుగుతుంది. అంటే ఇది వ్యవస్థ, ఇది మొత్తం ఏంటిది? పరిసరాలు. సో, వ్యవస్థకు మనం శక్తిని అందజేసినప్పుడు ఏమవుతుంది? ఘనపరిమాణం కొంచెం పెరగటం వల్ల పిస్టన్ ఏమవుతుంది? పైకి జరుగుతుంది. పిస్టన్ పైకి జరిగినప్పుడు గాలిని నెడుతుంది. అంటే వ్యవస్థ పరిసరాలపై పనిచేస్తుంది. ప్రతి దశలో ఎంత పని జరుగుతుంది అంటే చాలా తక్కువ పని జరుగుతుంది. ఎన్ని దశలు అంటే ఇక్కడ ఇన్ఫినిటెసిమల్ స్మాల్ అంటే ఇక్కడ వరకు అనేకమైన దశలు ఉంటాయి. సో, ప్రతి దశలో వ్యవస్థ పరిసరాలపై కొంత పని చేస్తుంది. ఇది అంతిమ స్థానం. సో, ఇక్కడ దీని ఘనపరిమాణం V1 అనుకున్నాం. ఇక్కడికి వచ్చేలోపు దీని ఘనపరిమాణం V2. ఇక్కడ ఉష్ణోగ్రత ఎంత మళ్ళా? అంతిమ స్థానంలో కూడా ఉష్ణోగ్రత మనకు T1. అందుకే దీన్ని సమోష్ణక ప్రక్రియ అన్నాం. సో, ఎన్ని దశలు జరిగినాయి? ఇక్కడ నుంచి ఇక్కడికి అనేకమైన దశలు జరిగినాయి. సో, ప్రతి దశలో ఎంత పని జరుగుతుంది నాన్న? P డెల్టా V పని జరుగుతుంది. వ్యవస్థ పరిసరాలపై ఎంత పని చేస్తుంది? P డెల్టా V. మరి V1 నుంచి V2 వరకు ఎన్ని దశలు జరిగినాయి? అనేక దశలు. ప్రతి దశలో ఎంత పని జరిగిందో మనం కనుక్కోలేము. కానీ మనం ఏం కనుక్కోవచ్చు? మొత్తం పనిని కనుక్కోవచ్చు. మొత్తం పనిని ఎట్లా కనుక్కోవచ్చు అంటే W maximum is equal ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తాం. V1 నుంచి V2 వరకు అవకలనం చేసినప్పుడు మనకు మొత్తం పని వస్తుంది. ఇక్కడ 2 పదాలు ఉంటాయి. ఉష్ణం ఎవరికి అందించినాం? వ్యవస్థకు అందించినాం. వ్యవస్థకు అందించినప్పుడు దీని విలువ ఎప్పుడు కూడా ప్లస్ పాజిటివ్ గానే రాస్తాం. పాజిటివ్ గానే రాస్తాం. మరి వ్యవస్థకు ఉష్ణాన్ని అందించినప్పుడు వ్యవస్థ ఏం చేసింది? పరిసరాలపై పనిచేసింది. అంటే వ్యాకోచం పరిసరాలపై పనిచేసింది. సో, పరిసరాలపై పని చేసింది కాబట్టి W అనేది ఎప్పుడు కూడా నెగెటివ్ సైన్ లోనే రాస్తాం. వ్యవస్థ పరిసరాలపై పనిచేస్తుంది కాబట్టి W కూడా ఎప్పుడు కూడా మనం నెగెటివ్ నే రాస్తాం. ఓకేనా? సో, ఈ 2 గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు గరిష్టమైన పని ఈజ్ ఈక్వల్ టు W మాక్సిమం. గరిష్ట అంటే మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది? ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు PdV. సో, ఇక్కడ మొత్తం పని అంటున్నాం కాబట్టి V1 నుంచి V2. మరి ఇక్కడ వ్యవస్థ పరిసరాలపై పనిచేసింది కాబట్టి మైనస్. సో, ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? P డెల్టా V. సో, ఇక్కడ P డెల్టా V బదులుగా ఇప్పుడు మీరు ఆదర్శవాయు సమీకరణం గుర్తుందా? PV ఈజ్ ఈక్వల్ RT. సో, ఇప్పుడు మనం ఏం చేసినాం? Vని ఇక్కడ తీసుకొచ్చాం. సో, అప్పుడు ఏమవుతుంది? P ఈజ్ ఈక్వల్ RT బై V అవుతుంది. సో, ఇక్కడ P బదులుగా ఏం రాసుకున్నాం మనం? P బదులుగా ఏం రాసుకున్నాం? RT బై V. dVకి dVని రాసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు? ఇక్కడ మార్పు దేంట్లో ఉంది? ఘనపరిమాణంలో ఉంది కాబట్టి dV బై V. దీన్ని మాత్రం మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. R స్థిరాంకమే, T స్థిరాంకమే. ఎందుకంటే ప్రారంభమైనప్పుడు ఉష్ణోగ్రత T1 ఉంది. అంతిమ స్థానంలో కూడా ఉష్ణోగ్రత T1 ఉంది. సో, ఈ R అనేది వాయు స్థిరాంకం, T అనేది ఉష్ణోగ్రత స్థిరంగా ఉంది. ఏ ప్రక్రియ? సమోష్ణక ప్రక్రియ. కాబట్టి స్థిరాంకాలను బయటికి చేస్తాం. ఇక్కడ అవకలనం ఎవరికి చేస్తాం? కేవలం చరాంశాలకి చేస్తాం. ఇక్కడ చరాంశం ఎవరు? ఘనపరిమాణం. సో, dV బై V. సో, ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు డైరెక్ట్ ఫార్ములా రాసుకున్నాం మనం. డెల్టా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ RT. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ln వస్తుంది. ln V2 మైనస్ V1. సో, ఇదే రాసుకోండి. ln V2 మైనస్ V1. ln అంటే ఏంటిది? లాన్. లాన్ బదులుగా ఏం రాసుకోవచ్చు? ln ఈజ్ ఈక్వల్ టు ln అంటే లాన్. ఇది ఎంతకు సమానం అవుతుంది అంటే బేస్ 10 లాగ్ బేస్ 10 లోకి రాసినప్పుడు 2.303 2.303 లాగ్ బేస్ 10 కి సమానం అవుతుంది. ఇది ఇక్కడ రాసింది 2.303 లాగ్ కి సమానం అవుతుంది. ఓకే.
సో 2.303 RT లాగ్. సో ఇక్కడ మనం ఈ ln బదులుగా ఏం రాసుకోవచ్చు, 2.303 లాగ్. ఈ ln మైనస్ అని రాసినాం అంటే ఏంటిది, ఇక్కడ V2/V1 రాసుకోవచ్చు, బై రాసుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం కొంచెం ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమవుతుంది, -RT ln V2 - V1 బదులుగా ln, ఇక్కడ ఏం రాసినాం -RT ln, దీన్ని ఇట్లా రాసుకున్నాం ln V2/V1. ln బదులుగా ఏం రాసినాం 2.303 లాగ్ రాసినాం. ఓకే, సో ఇది ఇప్పుడు మనకు 1 మోల్ వాయువు చేసే గరిష్ట పని ఎంతకు సమానం అవుతుంది నాన్న, -2.303 RT లాగ్ V2 - V1. అదేగా n మోల్ అనుకోండి, దీన్ని n చేత మల్టిప్లై చేస్తాం, n చేత భాగిస్తాం, అప్పుడు ఏమొస్తుంది, n మోల్ వాయువు చేసిన గరిష్ట పని = 2.303 nRT. ఇక్కడ nRT. నెక్స్ట్ మన అందరికీ తెలుసు బాయిల్స్ నియమం. బాయిల్ నియమం ఏంటిది, పీడనం ఘన పరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో అప్పుడు P1V1 = P2V2 అని తెలుసు మనకు, చిన్నప్పుడు చదువుకున్నాం మనం. సో ఇప్పుడు మనం దీన్ని ఏం రాసుకోవచ్చు, P1/P2, దీన్ని ఇటు తీసుకొచ్చి దీన్ని ఇటు తీసుకొస్తే P1/P2 = ఏమవుతుంది, V2/V1. ఇప్పుడు మనం పీడనం పరంగా చెప్పాలి, ఇదే ఈక్వేషన్ ని పీడనం పరంగా చెప్పాలి. ఉత్క్రమణీయ వ్యాకవచంలో ఎంత పని జరిగింది అనేది ఇక్కడ మనం పరిమాణాన్ని స్థిరంగా ఉంచి పీడనం పరంగా చెప్పాలి. సో పీడనం పరంగా చెప్పాలంటే ఇక్కడ V2/V1 ప్లస్ ఏం రాసుకోవచ్చు, P1/P2. సో P1/P2 రాసి, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సరే. నెక్స్ట్ ఓకే అన్న, థ్యాంక్ యూ.